ఏపీ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలకు విప్ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ కాంగ్రెస్ లోకి ఎలా వచ్చారు, ఎలా అధికారంలోకి తెచ్చారో అందరికీ తెలుసు అన్నారు. 2028-29 రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా అధ్వానంగా ఓడిపోతుంది. కానీ మన మోడీ గారు మెరిసే చూడజావని మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీగా ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి అందుకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన సనసేవ చేసిన ఈ పార్టీకి జెన్యున్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి గసటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకి ఏదో వాడేస్తే అయిపో మంత్రి పదవి. ఎప్పుడు జారుకుంటాడో తెలియదు. తనకు గుండు మీద నెత్తి లేదు కానీ బుద్ధి కూడా లేదన్నట్టుగా కనపడుతున్న పరిస్థితి. ఇలా ప్రధానమంత్రిని అంటే రేవంత్ రెడ్డి గారిని విమర్శించడానికి ప్రధానమంత్రిని తప్పుపడుతున్నావు. కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి గారు ఎట్లా వచ్చిండ్రు, ఎందుకు వచ్చిండ్రు, ఏ విధంగా అధికారం తెచ్చిండ్రు అనేది తెలంగాణకే కాదు దేశం మొత్తానికి తెలుసు, మోదీ గారికి కూడా తెలుసు. బీజేపీ వాళ్ళకి మీరు అంతటా అధికారం ఇచ్చిండ్రా? ఈ సువేందు అధికారి అనేట ఆయన ఏ పార్టీలో ఉండి ఇప్పుడు వచ్చి మీ దగ్గర ముఖ్యమంత్రి అయిండు? పెద్దమ్మ మాటలు మాట్లాడుకుంటూ ఇదే తెలివి అని చెప్పుకోవడం అనేది సిగ్గుచోటు అనిపించట్లేదా? నేను ఒరిజినల్ బీజేపీ నాయకులు అని చెప్పి గింజుకుంటే ఎవరికి తెలియంది డిఎస్ గారి రాజకీయ ప్రస్థానం ఎక్కడ ఉంది? ఆయన లేకపోతే మీ బతికెక్కడుంది? మాకు లేని తలనొప్పి మీకెందుకురా బాబు? నాకు అర్థం కావట్లేదు. ఎవరు డేక్ తెలియడని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడడం నేర్చుకో బ్రదర్ అని చెప్పి హితవు.